కాంగ్రెస్ డౌన్ డౌన్, అన్యాయంగా అరెస్ట్ చేసే కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్. ఎందుకట్లా చేస్తున్నారు? ఎందుకట్లా చేస్తున్నారు? ఎంత అన్యాయంగా నెట్టేస్తున్నారు. కాంగ్రెస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ 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 డౌన్. లేదు మేడం, అర్థం చేసుకోండి ప్లీజ్. అర్థం చేసుకోవాలి మీరు కూడా. అట్లా లేడీస్ ఇష్టం వచ్చారు తోచి अरेस्ट करो तो कैमल टॉप हमारे कैमल टॉप अरेस्ट ఎంత అన్యాయంగా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మహిళలకు సపోర్ట్ లేదు. పోలీస్ యంత్రాంగం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అన్యాయం ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తున్నారు అనమాట. ఎంత అన్యాయంగా అసలు ఎట్లా అనుకుంటున్నారు? మనుషులాగా ఉన్నారా మీరు? మనుషులను తోసినట్టు తోసేస్తున్నారా? ఇష్టం వచ్చినట్టు ఒక ఆడవాళ్ళకి లేదమ్మా, బట్టలు అటు ఇటు పోతుంటే కూడా గుంజి పడేస్తున్నారు. మేము అలానే మేము అట్లా చేస్తే ఎట్లుంటారు? లేదు మేము కొంచెం అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకోవాలమ్మా? రైట్స్ ఉన్నాయి మేము చేస్తున్నాం అట్లా. ఆడవాళ్ళు మీరు ఇంతమంది మొగోళ్ళు ఆడవాళ్ళు పోలీసు కలిపి ఇంతగానో ఇట్లా తోసి పడేస్తే అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎంత అన్యాయంగా ఉందంటే అంత అన్యాయంగా ఉంది. ప్రభుత్వమే అన్యాయం. ప్రభుత్వం దానికి సపోర్ట్ ఇస్తున్నారు ఈ పోలీస్ యంత్రాంగం. పర్లేకని ఒక ఆడమహిళకే ప్రొటెక్షన్ లేకుండా 10 మంది ముందు ఇష్టం వచ్చేటి బట్టలు గుంజి పడేసుకుంటూ తోసేసుకుంటా పోలీస్ వెహికల్ ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ ఈ విధంగానే ఇచ్చిల్లా? ఇదేనా ప్రభుత్వం? మహిళల పట్ల ప్రవర్తించాల్సిన ప్రభుత్వం ఇదేనా అండి? మీకు ట్రైనింగ్ ఇచ్చిన ప్రభుత్వం చెప్పండి. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఈ ప్రభుత్వం అనేది గద్దె దిగేదాకా ఈ పోరాటం ఆగదు. డౌన్ డౌన్ కాంగ్రెస్ ప్రభుత్వమే వేస్ట్. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. ఎంత అన్యాయం అంటే మాకు స్వాతంత్రం ఉంది, మేము చెప్పుకునే స్వాతంత్రం కూడా ఉంది. అది కూడా వాళ్ళు ప్రొటెక్షన్ చేతిలో తీసేసుకొని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా పిఎస్కి తరలిస్తున్నారు అనమాట. దీన్ని మాత్రం మేము ఎక్కడ ఆగదు, ఇది కొనసాగుతూనే ఉంటుంది. భారత్ మాతాకి జై. తీవ్రంగా ఖండిస్తున్నాము కాంగ్రెస్ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళలను చూడకుండా కూడా ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఇచ్చేసేసి మహిళా పోలీస్ అయినా సరే మహిళలకు రక్షణ లేకుండా ఇదే ట్రైనింగ్ ఇచ్చారా మీకు? ఆడవాళ్ళ వీక్నెస్ మీద బట్టలు జరిపేస్తే వీళ్ళు లొంగిపోతారని చెప్పి కాన్సెప్ట్తో ప్రతి ఒక్క మహిళకి ఇక్కడ చీరలు కూడా అవి గుంజి పడేసుకుంటే చేశారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. గంటలకు కూడా రక్షణ లేని ప్రభుత్వం నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు గద్దె దిగాలి సార్. ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని మాట్లాడే రాశారు. అక్కడైతే మొత్తానికి తోచిపడేశారు. వాళ్ళు చెప్తారు సార్, చెప్పనే వాళ్ళు చెప్పండి, వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మాకు బట్టలు గుంజేశారు సార్, మాకు ఆడవాళ్ళని చెప్పకుండా చీరలు గుంజేశారు. మొత్తం డ్రెస్సులు ఏమేశారు? ఇదేనా మీకు ట్రైనింగ్ ఇచ్చింది? పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వరా సార్? ట్రైనింగ్ ఇవ్వాలి. మొత్తం ఆడవాళ్ళకి మొత్తం బట్టలు వేపేసి వీక్నెస్ మీద కొట్టి ఎక్కించారు. మా బాయ్స్కి మాకు అధికారం లేదా? అడిగే హక్కు లేదా? డ్రెస్సులు వేపేసి ఎట్లా? అదే ట్రైనింగ్ మొత్తం చీరలు డ్రెస్సులు లేపేసి వీక్నెస్ మీద కొట్టి మహంకాళి పిఎస్కి తీసుకొచ్చారు. ఏదైతే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నామో ఆ ప్రశ్నని తొక్కే విధంగా ఆడవాళ్ళ బట్టలు గుంజేసి మరి తీసుకొచ్చి పిఎస్లో మహంకాళి దగ్గర మాకు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్. దానివల్ల ఇక్కడ మహిళా మోర్చా అందరూ కూడా 22 మెంబర్స్ మహంకాళి జిల్లాకు అరెస్ట్ అయ్యి ఇక్కడ రావడం, రామబాబుపేట పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. దానికోసము మీరు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ వారు ఎందుకు ముట్టడి చేశారో మీరు తెలుసుకొని వాళ్ళని వదిలేసేయాలని మేము కోరుకుంటున్నాం.